10 ఏళ్లలో 61కి పైగా కేసులు, 1000 టన్నుల ఎర్రచందనం అక్రమ రవాణా, చిన్న చితక దొంగతనాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ రెడ్ స్మగ్లర్గా అవతారం ఎత్తిన ఫయాజ్ ఎటకేలకి పోలీసులకి చిక్కాడు. ఎర్రచందనం దొంగల్ని తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కడప పోలీసులు. బెంగళూరు కేంద్రంగా చేసుకుని రెడ్ శాండిల్స్ ను ఎగుమతి చేస్తున్న ఫయాజ్ కడప జిల్లా వీరపనాయనపల్లి దగ్గర పోలీసులకు దొరికిపోయాడు. ఖాకీల కళ్లు గప్పి దొంగతనాలు, చందన స్మగ్లింగ్ ను కొనసాగిస్తున్న ఫయాజ్ చివరకు పట్టుపడ్డాడు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఇతని దగ్గర నుంచి 2 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దొంగలతో పాటు 5 కార్లు, 3 వ్యాన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల అరెస్టైన అంతర్జాతీయ రెడ్ స్మగ్లర్ హసన్ కు ఫయాజ్ ప్రధాన అనుచరుడు. జిల్లాల నుంచి ఎర్రచందనం దొంగలను బెంగళూరుకు తరలించడం, అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేయించడం ఫయాజ్ డ్యూటీ. పెద్ద సక్సెస్ దొరికింది. మనం ఒక మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ రెడ్ శాండల్ స్మగ్లర్ ఫయాజ్ షరీఫ్ కు ఈరోజు పట్టుకోవడం జరిగింది. రెసిడెంట్ ఆఫ్ కటిగన్హల్లి విలేజ్ ఆఫ్ బెంగళూరు రూరల్. దొంగతనాలతో జీవితం ప్రారంభించి ఫయాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాలతో సంబంధాలు పెట్టుకున్నాడు. రాయలసీమ నుంచి ఎర్రచందనాన్ని సులువుగా తరలించేందుకు వీలుగా బెంగళూరులోని కటిగనహల్లి ప్రాంతంలో ఓ గొడవను కూడా ఏర్పాటు చేసుకున్నాడంటే ఈ స్మగ్లర్ పోలీసులను ఎంతగా మాయ చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఫయాజ్ అరెస్టుతో మరింత మంది స్మగ్లర్ల పేర్లు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. శేషాచలంలో ఇంకెన్ని ముఠాలు తిరుగుతున్నాయి, ఎక్కడెక్కడికి చందనం తరలిపోతోందనే దానిపై పోలీసులు కూపి లాగుతున్నారు.